జున్ను పాలతో జున్ను తయారు చేయడం చూపిస్తున్నానండి. జున్ను పాలు పావు లీటరు, లీటర్ ఏమో గేదె పాలు లేదా ప్యాకెట్ పాలు వేసుకోవచ్చు. పంచదార పొడి ఒక అరకప్పు, బెల్లం ఒక అరకప్పు, ఇలాచీ పౌడరు ఒక స్పూను, మిరియాల పొడి ఒక స్పూను. ఈ జున్ను పాలని బెల్లంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పంచదార పొడి కూడా వేసుకోవాలి. తర్వాత లీటర్ పాలు వేసుకోవాలి. ఆ లీటర్ పాలు యాలకుల పొడి, మిరియాల పొడి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. మేము డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలపాలి. అంతా బెల్లం పంచదార అంతా కలిసిపోయేంత వరకు బాగా కలపాలి. ఇలా కలిపేసిన మిశ్రమాన్ని ఇలా బాగా కరిగిపోయేటట్టు కలపండి. పాలల్లో బెల్లం అంతా మిక్స్ అయిపోయేటట్టు చూడండి. అప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసుకొని దాంట్లో ఈ జున్ను పాల గిన్నెని పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్కర్ విజిల్ పెట్టకుండా ఉడికేలాగా 25 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. ఇంకా ఉడకలేదు. ఉడికిందంటే ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా పెట్టి చూస్తే దానికి అతుక్కోకుండా ఉంటుంది. ఉడికిపోయింది. ఇది బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు పెట్టి దాన్ని ఒక ప్లేట్ పైన వేసుకొని మీకు కావాల్సిన విధంగా ముక్కలు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను. ఇది జున్ను రాలేని వాళ్ళు కూడా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.